అయితే డబ్బు మనం సంపాదించింది నిలబడడానికి లక్ష్మీ కుబేర హోమం చాలా ఎంతో మేలు చేస్తుందండి. ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఈ నెల 15వ తారీఖున రంగరంగ వైభవంగా, అంగరంగ వైభవంగా, రంగరంగ వైభవంగా చేస్తున్నామండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఆశీస్సులు అనేది కూడా మనకు జీవిత కాలంలో ఒక్కసారైనా పొందాలి. అమ్మవారి అనుగ్రహం పొందాలండి. అమ్మవారి చూపు మన కుటుంబం మీద పడాలి. ఎందుకంటే మనం ఎంత ఫేవర్‌గా ఉన్నాము, ఎంత అమ్మవారిని ఎంత మనం మొక్కుతున్నాము, ఎన్ని రోజుల నుండి మనం కష్టపడుతున్నాం అని ఒకసారి మన కష్టం కూడా అమ్మవారికి తెలియాలి. అంటే తన చూపు మన కుటుంబం మీద పడాలి. అలా పడాలంటే ఫస్ట్ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలి లక్ష్మీ కుబేర హోమం ద్వారా. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్ని సంవత్సరాలకైనా మీరు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్నారా? ఒకవేళ జరిపించుకోకపోతే ఒక్కసారి జరిపించుకోండి. మళ్ళీ మళ్ళీ జరిపించుకోవడం అవసరం లేదండి. ఒక్కసారి జీవితంలో ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని పేరు మీద ఆ లక్ష్మీ కుబేర హోమం ఒక్కసారి జరిపించినట్టయితే ఇంకా మీకు తిరుగుండదండి. ఫైనాన్షియల్‌గా, ఆర్థికంగా చాలా చక్కగా ఎదుగుతారు. ఉన్నతమైనటువంటి జీవితం గడుస్తుందండి. డబ్బుకు ఏ లోటు ఉండదు. నేను మీకు రాసిస్తాను. అదేవిధంగా నేను చూసేటువంటివి పేర్లో సంఖ్యాబలం కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే. అది న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఒక్కసారి మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో ఒక్కసారి పేరు సరి చేసుకొని చూడండి.